హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథా కరకానా. ఈరోజు నేను చెప్పబోయే మూవీ రివ్యూ కార్తికేయ నటించిన బజాయ్ వాయు వేగం. ఈ మూవీ అయితే నాకు నచ్చింది. ఈ మూవీ థియేట్రికల్ వాచింగ్ అయితే వర్త్ వాచింగ్. అండ్ ఈ మూవీ అయితే నేను కంపల్సరీగా సజెస్ట్ చేస్తాను మిమ్మల్ని థియేటర్లోనే వాచ్ చేయమని, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే స్క్రీన్ ప్లే అయితే చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ అదే నాకు మెయిన్గా నచ్చింది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే మనకి ట్రైలర్లోనే చెప్పేశారు, ఇద్దరు కొడుకులు ఉంటారు, వాళ్ళ ఫాదర్కి ఒక జబ్బు వస్తుంది, అది ఎలా కాపాడుకున్నారు, డబ్బులు ఎలా కలెక్ట్ చేశారు అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. అది మనకి ట్రైలర్లోనే చెప్పారు, కానీ మనం థియేటర్లో చూసినప్పుడు అయితే చాలా గ్రిప్పింగ్గా అండ్ కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఉన్నాయి స్టోరీలో. అండ్ చాలా బాగుంది. అండ్ ఇంకా పెర్ఫార్మెన్స్ కోసం వస్తే మెయిన్ కార్తికేయ అయితే చాలా బాగా నటించారు. అండ్ ఆయన యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఫైట్స్ కూడా చాలా బాగానే చేశారు. అండ్ ఇంకా 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 మెయిన్ ఇంపార్టెంట్ రోల్ రాహుల్, ఆయన ఎవరో కాదండి, హ్యాపీ డేస్లో నటించిన టైసన్. ఆయన కూడా తన క్యారెక్టర్ని చాలా బాగా నటించారు. అండ్ చాలా బాగా ఈ స్టోరీలో మెర్జ్ అయ్యారు. అండ్ ఇంకా విషయానికి వస్తే మెయిన్ క్యారెక్టర్ తనికెల బర్ని, ఆయన ఫాదర్గా చేశారు. ఆయన క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. అండ్ ఎమోషనల్గా చాలా దగ్గరలో కూడా మనం బాగానే కనెక్ట్ అవుతాము ఆయన క్యారెక్టర్తో. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే ఐశ్వర్య మేనన్, ఆవిడ అయితే కొంచెం గ్లామరస్గా కనిపించింది. తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, యాక్టింగ్ కూడా బాగుంది, స్టోరీలో కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఉంది. ఇంకా మెయిన్ విలన్ కోసం వస్తే రవిశంకర్ అయితే చాలా బాగా నటించారు. ఆయన యాక్టింగ్ అయితే కొన్ని దగ్గరలో బాగా అనిపిస్తుంది. తన మేనరిజమ్స్ కూడా చాలా బాగా ఈ మూవీకి ప్లస్ అయ్యాయి. ఇంకా డైరెక్టర్ విషయానికి వస్తే ప్రశాంత్ రెడ్డి, ఆయన అయితే చాలా బాగా స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా గట్టిగా టైట్ స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే స్క్రీన్ ప్లే. ఆ స్క్రీన్ ప్లే అయితే మాత్రం చాలా బాగా నాకు నచ్చింది. అండ్ కొన్ని దగ్గరలో షార్ట్స్ కూడా, తన డైరెక్షన్ టెక్నికల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వస్తే రతన్ అండ్ కపిల్ కుమార్, ఈయన కూడా బాగానే ఇచ్చారు. అండ్ 2 సాంగ్స్ ఉంటాయి, 2 సాంగ్స్ కూడా నాకు ఓకే అనిపించాయి. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా ఫైట్స్ కంపోజిషన్లో మెయిన్ కార్డ్ చేసి ఉంటుందండి, అదైతే నాకు కొంచెం బాగానే తీశారు. అండ్ చాలా నేచురల్గా అనిపించింది. అండ్ ఫైట్స్ కూడా మరీ ఓవర్గా లేకుండా స్టోరీ తగ్గట్టుగా ఉంది. అండ్ చాలా బాగుంది. నేనైతే ఈ మూవీని అయితే సజెస్ట్ చేస్తాను. మీరైతే ఇప్పుడున్న సమ్మర్లోన కూల్గా ఏసీలో ఈ మూవీ అయితే చాలా బాగా వర్త్ వాచ్ చేయొచ్చు. అండ్ ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ కథా కరకానా.